అపరిశుభ్రంగా ఉన్న హోటళ్లపై హైదరాబాద్ నగరపాలక సంస్థ దృష్టి పెట్టింది. వరుసగా తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానాలు విధిస్తోంది. పెద్ద ఎత్తున చెడిపోయిన ఆహార పదార్థాలను, కుళ్లిపోయిన మాంసాహారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి శుచి శుభ్రతను పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. 2 వారాలుగా హైదరాబాద్లోని హోటళ్లపై అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 300 హోటళ్లపై తనిఖీలు చేశారు. ఎలాంటి నిబంధనలు పాటించని 180 హోటళ్లకు జరిమానాలు విధించారు. వీరి నుంచి మొత్తం 14 లక్షల రూపాయలను జరిమానా కింద వసూలు చేశారు. దిల్సుఖ్ నగర్లోని శిల్పి రెస్టారెంట్, గ్రీన్ బావర్చి, శివాని హోటళ్లలో శుభ్రత పాటించని కారణంగా కుళ్లిన మాంసాన్ని, పాచిపోయిన ఆహార పదార్థాలను గుర్తించి జరిమానా విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు అంటున్నారు. చాలా రోజుల నుంచి తరువుగా ఇన్స్పెక్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా ఇలా ప్రజల నుంచి కంప్లైంట్స్ కానీ ఇలా అనారోగ్యంగా ప్రజలు దానికి గురి కావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే ఇవాళ మనిషి ఏదన్నా ఒక రోగానికి దాని బారిన పడ్డాడంటే 70% ఇలా ఫుడ్డు, దానికి సంబంధించిన వాటర్ ఏదైతే ఉందో దాంతో వస్తుంది. కాబట్టి ఇలా మెయిన్గా వాళ్ళ ఫుడ్ ఇండస్ట్రీ అనేది కొంత జాగ్రత్తగా ఇలా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి వాళ్ళు తీసుకున్నప్పటికీ ఇలా 10 మందిలో వాళ్ళిద్దరు తీసుకోకపోయినా అది 10 మంది బదనాం అవుతుంది. దాంట్లో అసలు ఎవరు దీన్ని కరెక్ట్ పాటిస్తున్నారు, ఎవరు పాటించట్లేదు అనేది ఇలా తనిఖీలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇలా ప్రజల జీవితాలతో, ఆరోగ్యంతో ఇలా చెలగబట్ట ఆడుకుంటూ ఉండలేము. ఇలా ఎక్కడికైతే హైజీనిక్ మటన్ కానీ, చికెన్ కానీ, ఇలా ఫుడ్కి సంబంధించిన ఏది కానీ దానికి కొన్ని రోజులు ఏదైతే స్టోర్ ఉండాలో అన్ని రోజులే ఉండాలి తప్పితే అంతకన్నా ఎక్కువ ఉండడం వల్ల అది డికంపోజ్ అయిపోయి దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అన్ని వెళ్ళిపోయి ఫుడ్ ఇన్ఫెక్షన్స్ తోటి చాలా రకాల ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుతాయి. కాబట్టి దీన్ని కొంత సీరియస్గా. కుళ్లిపోయిన ఆహారాన్ని తినడం వల్ల నగర ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. బ్లడ్ డయేరియా, వాంతులు, విరోచనాలతో పాటు అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు అంటున్నారు. హోటళ్లలో వేడిగా ఫుడ్ దొరికినా అందులో ఉండే బ్యాక్టీరియా చనిపోతుందే తప్ప బ్యాక్టీరియా నుంచి విడుదలయ్యే ప్రమాదకర టాక్సిన్లు అలాగే ఉండిపోతాయంటున్నారు. అవి ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని డాక్టర్లు అంటున్నారు. ఈ టెంపరేచర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సర్టన్ బ్యాక్టీరియాస్ ఒక టెంపరేచర్ తర్వాత గ్రో అవుతాయండి. వీటిలో 2 థింగ్స్ ఏంటంటే, మనం చాలామంది ఏమనుకుంటామంటే ఒక రాటన్ మీట్ ఉందనుకోండి, పార్షియల్లీ రాటన్ మీట్, అందరూ మన ఏముంది బాగా హీట్ చేస్తాం కదా, ఆ టెంపరేచర్లో అంత ఉడికే టెంపరేచర్లో అన్నీ చనిపోతాయి అనేది మన కాన్సెప్ట్ బేసికల్గా చాలామందికి ఉన్నది. బట్ వీటిలో మీరు కొన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని స్పోర్ ప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ అనేటివి ఉంటాయి, కొన్ని బ్యాక్టీరియా టాక్సిన్స్ అనేటివి రిలీజ్ చేస్తూ ఉంటాయి. నో డౌట్ బ్యాక్టీరియా అనేటివి ఆ టెంపరేచర్లో చనిపోతాయి, కానీ అవి రిలీజ్ చేసే టాక్సిన్స్ అనేటివి ఉంటాయి. స్టాఫిలోకోకస్ అనేది ఉంటుంది, అది కొన్ని టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది. ఈ టాక్సిన్స్ అనేటివి హీట్ రెసిస్టెన్స్. అంటే ఈ టాక్సిన్స్ ఆ ఫుడ్లోకి వెళ్ళిన తర్వాత, ఎస్పెషల్లీ స్టాఫ్ నుంచి వచ్చేసి నాజియా, వామిటింగ్ ఫీలింగ్, తినిన తర్వాత ఫుడ్ పాయిజనింగ్ అంటాం, దానివల్లే వస్తుంది.